గుంటూరు ఛానల్ విస్తరణ పనులకు నిధులు 100 కోట్లు కేటాయించినందుకు గుంటూరు ఛానల్ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్లు మంజూరు చేయడంతో రైతులు టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ప్రతిపాడులో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం. ప్రతిపాడు నియోజకవర్గ రైతుల చిరకాల కోరిక జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ రైతుల 50 ఏళ్ల కల నెరవేరింది. టీడీపీ ఎన్నికల హామీని నిలబెట్టుకుంది. గుంటూరు ఛానల్ విస్తరణ పూర్తయితేనే చివరి వరకు రైతులకు నీరు అందుతుంది అని అన్నారు. నల్లమడ వాగు అభివృద్ధికి కేంద్ర మంత్రి చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 5 నియోజకవర్గాల కళ 50 సంవత్సరాలు పైబడి రైతాంగం చేస్తున్న పోరాటం. రైతుల యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రైతు బాంధవుడిగా పేరున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2017-18లోనే ఈ ప్రాజెక్టులకు శాంక్షన్లు ఇచ్చి మరి అదేవిధంగా టెండర్లు కూడా పిలిచి టెండర్లు ఖరారైన తర్వాత రైతు వ్యతిరేక ప్రభుత్వంగా పేరొందినటువంటి వైసీపీ ప్రభుత్వం రావడం, ఆ ప్రాజెక్టులు రద్దు చేయడం, మళ్ళా ఎలక్షనీరింగ్లో చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. ఈ 5 నియోజకవర్గాల్లో గుండె చప్పుడైనటువంటి రైతాంగం చిరకాల వాంఛగా ఉన్నటువంటి గుంటూరు ఛానల్ పొడిగింపు అదేవిధంగా మోడర్నైజేషన్ చేసి తీరుతామని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే 1 ఇయర్లోనే మొట్టమొదట పూర్తి స్థాయి బడ్జెట్లో నిధులు కేటాయించడం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మేము ఎంతో రుణపడి ఉన్నాం. ఇక్కడ ఈ 5 నియోజకవర్గం పరిధిలో రైతాంగం వారి గుండెల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక దేవుడిగా ఉంటాడన్నటువంటి దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకునే విషయంలో రైతులందరితో సమన్వయపరుచుకొని కేంద్ర మంత్రి గారి యొక్క ఆలోచనలతో చంద్రబాబు నాయుడు గారి యొక్క దశ నిర్దేశంతో ఈ ప్రాజెక్టుని నిర్ణీత సమయంలో పూర్తి చేస్తామని మనవి చేసుకుంటూ ఇక్కడ కోరుతున్నటువంటి నల్లమడు వాగు డ్రైనేజ్కి సంబంధించి నెక్స్ట్ ఇయర్లో దాని మీద పోరాటం చేస్తున్నారు ఆల్రెడీ మా కేంద్ర మంత్రి గారు. ఆయన యొక్క అడుగుజాడల్లో మేము కూడా నడిచి మొత్తం మీద ఈ నియోజకవర్గ రైతాంగానికి చిరకాల వాంఛంగా ఉన్నటువంటి ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం అనేటువంటి జరుగుతుంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ 50 ఏళ్ల రైతుల కలను చంద్రబాబు నాయుడు నెరవేర్చారు. గుంటూరు జిల్లా ప్రజలు ఆయనకు రుణపడి ఉంటారు. 5 ఏళ్ల క్రితమే ఈ ఛానల్ విస్తరణ చేసి ఉంటే 250 కోట్లతో పూర్తయ్యేది. రైతు బిడ్డల కోసం చంద్రబాబు నాయుడు ఎంత దూరమైనా వెళ్తారు. గుంటూరు ఛానల్ విస్తరణతో పాటు 4 చోట్ల లిఫ్ట్లు ఏర్పాటు చేస్తాం. భూసేకరణకు ఇప్పటికే 100 కోట్లు, ప్రాజెక్టు పనులకు 300 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. గ్రామీణ సడక్ యోజన కింద ప్రతిపాడిలో పలు రోడ్ల నిర్మాణానికి కేంద్రం 20 కోట్లు మంజూరు చేసిందని, పంచాయతీరాజ్ తరపున పవన్ కళ్యాణ్ ప్రతిపాడుకు 5 కోట్లు మంజూరు చేశారని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం రైతులను కంటికి రెప్పలా కాపాడుతుందని, వరదల కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం అందించామని, మిర్చి, పత్తి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించామని ఆయన చెప్పారు. 5 నియోజకవర్గాలు మంగళగిరి, ప్రతిపాడు, పొన్నూరు, చిలకలూరిపేట, పర్చూరు 5 నియోజకవర్గాల అన్నదాతల అర్ధ శతాబ్దపు కళ, 50 సంవత్సరాల కళ ఈ గుంటూరు ఛానల్ అనేది. అంతకుముందు 2019లో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 200 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేస్తే గత 5 సంవత్సరాలు దీన్ని పట్టించుకున్న పాపాన లేదు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రామాంజనేయులు గారు, నేను, ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలు, అందరూ ఎమ్మెల్యేలు, ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గారు అందరం కూడా ఇది కంపల్సరిగా నెరవేరాలి అని చంద్రబాబు నాయుడు గారికి మల్టిపుల్ టైమ్స్ రిక్వెస్ట్ చేశాం. చాలా ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రోజున 100 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్కి ఇమీడియట్గా ఇచ్చారు. అదేవిధంగా ఇంకొక 300 కోట్ల ప్రొవిజన్ ఉంది కృష్ణా డెల్టా ప్రాజెక్ట్స్ మేజర్ ఇరిగేషన్ వర్క్స్కి. అందులో కొంత డబ్బు పెట్టి ఎక్స్టెన్షన్ కూడా ఇమీడియట్గా సాధ్యమయ్యే విధంగా చేస్తాం. కాబట్టి ఇంత గుంటూరు
ఈ 5 నియోజకవర్గాల ప్రజల గుండెల్లో చంద్రబాబు నాయుడు గారు గుడి కట్టుకోబోతా ఉన్నారు. ఇది చేసినందుకు వారికి కృతజ్ఞతగా ఈరోజు నేను మా ఎమ్మెల్యే గారు అనుకొని వారికి పాలాభిషేకం చేద్దామని నిర్ణయించి రాత్రి ఈరోజు పొద్దున్నే ఈ కార్యక్రమం పెట్టాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ.